సాధారణంగా ఊళ్ళోకి ఎంటర్ కాకుండా వేరే ఊళ్ళకెళ్ళేటందుకు ఇన్నర్ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు ఏస్తుంటారు. మా బెజవాడలో గొల్లపూడి దగ్గర నుంచి రామవరపేట దాకా ఒక రింగ్ రోడ్డు ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటోళ్ళు విజయవాడ ఊళ్ళోకి ఎంటర్ కాకుండా ఆ బైపాస్ మీదుగా నేరుగా గన్నవరం దగ్గరికెళ్ళిపోయి అటు ఏలూరు వైపుకెళ్ళిపోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ గుంటూరు దగ్గర కాజా దగ్గర నుంచి ఏసినటువంటి రింగ్ రోడ్డు కూడా అట్లాగే అక్కడ దాకా. ఊళ్ళోకి ఎంటర్ కాకుండా తమిళనాడు నుంచి వచ్చే వెహికల్ ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ ఊళ్ళోకి ఎంటర్ కాకుండా అటు వెళ్ళిపోవాలి. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి ఏలూరు, కలకత్తా అటు పోయే వెహికల్స్ అన్నీ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఊళ్ళోకి ఎంటర్ కానక్కర్లేదు. ఇప్పుడు రైళ్ళకి కూడా గూడ్స్ రైళ్ళు అట్లాంటి ఏర్పాట్లే చేసుకొస్తున్నారు. రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైళ్ళకి పెద్ద సవాలు. ప్రయాణికుల రైళ్ళు ఉన్న టైంలో గూడ్స్ రైళ్ళను పక్కన పెట్టడం, ఆ తర్వాత ఈ రైళ్ళను మూవ్ చేయడం, దీనికోసం ఒక్కోసారి ప్రయాణికుల రైళ్ళు ఆపడం జరుగుతుంది. దీంతో ఒక 30 కిలోమీటర్ల మేర బైపాస్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుపల్లి నుంచి దుగ్గిరాల మధ్యన 37 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రైల్వే బోర్డుకి డీపీఆర్ వెళ్ళింది. గుడివాడ మీదుగా విశాఖ, చెన్నై వచ్చిపోయే గూడ్స్ రైళ్ళకి ఇకపైన అడ్డు లేకుండా బైపాస్‌లో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట.